బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. ఇక కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ వివరించనుంది. కవితకు మరికొన్ని రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరే అవకాశం కూడా ఉంది. గత 6 రోజులుగా ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ 6 రోజులు కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరారు ఈడీ అధికారులు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కవితను కలిపి విచారించేందుకు రెడీ అవుతున్న ఈడీ ఈ వారం రోజుల్లో లిక్కర్ స్కామ్లో కవితను విచారించింది ఈడీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లు అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఈ నెల 15న అరెస్ట్ అయినటువంటి కవిత ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మధ్యాహ్నం 12:30 గంటలకు ఈడీ అధికారులు కోర్టు హాజరుపరచనున్నారు. దాదాపు వారం రోజులు ఈడీ అధికారులు కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కూడా మళ్ళీ ఈడీ అధికారులు మరోమారు కస్టడీలో వచ్చి అనుమతి ఇవ్వాలని కూడా కోర్టును కోరే అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు 6 రోజుల పాటు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఈ రోజు కూడా విచారించి 12:30 గంటలకు రౌస్ అవన్నీ కోర్టులో కూడా కవితను హాజరుపరిచి కూడా మళ్ళీ ఏదైతే రిమాండ్ అడిగే అవకాశం ఉంది. రాజ్ కుమార్, అయితే ఈడీ అధికారులు మరికొన్ని రోజులు కవితను అయితే కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటు కేజ్రీవాల్ని కవితను కూడా కలిపి విచారించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే అంటే దాదాపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి కవితతో పాటు ఇద్దరిని కూడా విచారించారు. అంటే ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి, అసలు అంటే వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇద్దరు కలిసే ఇలాంటి కుట్రకు పాల్పడ్డారా అనే దానిపై కూడా, అంటే ఈ విషయానికి సంబంధించి ఎన్ని కోట్లు ముడుపులు అందాయి, ఎవరెవరికి చెందాయని కూడా ఇద్దరు విచారించడం జరిగింది ఈడీ అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారుల దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్న నేపథ్యంలో, ఆధారాలు సేకరించిన నేపథ్యంలో తన నుంచి అంటే ఇద్దరి నుంచి ఎలాంటి ఆధారాలు సేకరించారనేది ఉంది. కానీ ఇప్పటికే కేజ్రీవాల్ కూడా ఈడీ అధికారులు కస్టడీ కోరారు. 10 రోజుల పాటు కస్టడీ కూడా ఇవ్వడం జరిగింది. మరోమారు కవితను కూడా ఇంకా మాకు మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి, మరోమారు కస్టడీ కావాలని మాత్రం కోర్టును కోరే అవకాశం ఉంది. రాజ్ కుమార్, అయితే ఇటు కవిత రిలేటివ్స్ ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అలాగే బీఆర్ఎస్ లో ఉన్న మరికొంతమంది ముఖ్య నేతలకు కూడా నోటీసులు అందించనున్నారు అన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది? ఇప్పటికే భర్త అనిల్ తో పాటు అదైతే తన పర్సనల్ పిఏ అయినటువంటి అతనికి, అదేవిధంగా మరో ఇద్దరికి కూడా బంధువులకు కూడా, అంటే దీనికి సంబంధించిన అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడికి వెళ్ళాయి, డబ్బులు ముడుపులు, దీనికి సంబంధించి దాదాపు 1 కోట్ల రూపాయలు అకౌంట్స్ సంబంధించినటువంటి ఈడీ అధికారుల సమాచారం మేరకు బంధువులు, అంటే కవిత బంధువుల ఇళ్లపై కూడా మొత్తం కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో కూడా అంటే ఈడీ అధికారులు ఎవరెవరి ఇంటిపై కూడా దాడులు చేస్తున్నారని తెలిసే అవకాశం ఉంది. కానీ ఈ ఈడీకి సంబంధించి ఈ కోర్టు ఏదైతే డైరెక్టర్ సంస్థ మాత్రం లోతుగా ఇప్పటికే అన్ని సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్సీ కవిత దాదాపు 15 మందిని అరెస్ట్, ఈ కేసుకు సంబంధించి 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈడీ అధికారులు మాత్రం ఇంకా సోదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.